గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఐవీ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ కామన్‌గా అందరూ సెలైన్ అని చెప్పి మాకు సెలైన్ ఎక్కించండి అని చెప్పి చాలామంది క్లినిక్ సెటప్స్‌లో, హాస్పిటల్ సెటప్స్‌లో అడుగుతా ఉంటారండి. దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటన్నది నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. అంటే జనరల్లీ ఇది ఒక క్వాలిఫైడ్ పర్సన్ చేస్తే ఇట్ ఈస్ ఓకే. క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర కాకుండా మీరు ఎవరి చేత అయితే వాళ్ళ చేత అన్నెసెసరీగా మీరు ఆ ఫ్లూయిడ్ పెట్టించుకుంటే ఫుల్‌గా రికవర్ అయిపోతారన్న భ్రమలో చేస్తే మాత్రం డెఫినెట్‌లీ మీకు చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇది ఎందుచేతని చెప్తున్నానంటే చాలామందికి ఈ ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి అంటే దాని వెనకాతల చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే మీకేమైనా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయా? అంటే హార్ట్‌కి సంబంధించి, గుండెకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు అనంటే ఏ రకమైన ఫ్లూయిడ్ ఇవ్వాలి? ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? ఒకవేళ ఎక్కువగా ఇస్తే వచ్చే అనర్థాలేంటి? ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళై ఉండాలండి. ఎవరైతే ఫ్లూయిడ్స్ ఇస్తున్నారో. అంతేగాని ఇవేవీ తెలియకుండా, మెడికల్ హిస్టరీ తెలియకుండా అంటే ఇప్పుడు కార్డియాక్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళకి ఎక్కువగా ఇచ్చేస్తే గుండె మీద ఒత్తిడి పడి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటది. అట్లానే అన్నెసెసరీగా మనకి షుగర్ ఎక్కువున్న ఫ్లూయిడ్స్ ఇచ్చేసినా, లేకపోతే ఫ్లూయిడ్ అన్నది మామూలుగా మనకి రింగర్ లాక్టేట్ గానీ, నార్మల్ సెలైన్ గానీ, ఇట్లాంటివి ఏవైనా ఎక్కువ క్వాంటిటీస్‌లో ఇచ్చేసినా ఎడిమా అన్నది రావచ్చు. అది ఊపిరితిత్తుల్లో కూడా రావచ్చు. ఇట్లాగా చాలా ఇబ్బందులుంటాయండి. సో, ఇది ఎప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా, కాలిక్యులేటెడ్‌గా అండర్ సూపర్విజన్ ఆఫ్ క్వాలిఫైడ్ డాక్టర్ కిందనే తీసుకోవాలి. అది కూడా రిక్వైర్మెంట్ ఉందా? లేదా? అన్నది వాళ్ళ సజెషన్ మీదుగా తీసుకోవాలి. అంతేగాని మనకి ఒంట్లో బాలేదు కదా! ఎక్కడ పడితే అక్కడికెళ్ళిపోదాం, పెట్టిచ్చేసుకుందాం. ఎవరైనా ఆళ్ళు పెట్టించుకోమన్నారు, ఈళ్ళు పెట్టించుకోమన్నారని చెప్పేసి అట్లాగా మిస్‌గైడెడ్‌గా మాత్రం చేయకండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రీసెంట్ ట్రెండ్స్‌లో చూస్తే వెడ్డింగ్ ఫంక్షన్స్‌లో కూడా జస్ట్ హ్యాంగ్ ఓవర్ కోసం అని చెప్పేసి ఈ ఐవీ ఫ్లూయిడ్స్ అన్‌క్వాలిఫైడ్ పీపుల్ చేత పెట్టిచ్చేసుకోవడం అన్నది కూడా వీడియోస్‌లో మొన్నే ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా చూస్తున్నామండి. సో, ఇట్లాంటివి మాత్రం వీ హ్యావ్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో, ఆల్వేస్ బీ కాషియస్ వెనెవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఐవీ ఫ్లూయిడ్స్ అండి. మీ డాక్టర్ సజెషన్ మీదే తీసుకోవాలి గానీ, సొంతగా మాత్రం వెళ్ళి పెట్టించుకోకండి. థాంక్ యూ.